నేను కర్బీ డెలానరోల్. నేను ఫియానా డెలానరోల్. కర్బీ ఒక శ్రీలంక నివాసి. కర్బీ మరియు ఫియోనా డెలానరోల్. ఇది ఒక గొప్ప ఘనత కర్బీ మరియు ఫియోనాకి మీకు పరిచయం చేయడం. కర్బీ మరియు ఫియోనా డెలానరోల్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకులు. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ మరియు టెడ్ టాక్స్ లో ప్రదర్శింపబడ్డారు. వారి ప్రభావవంతమైన పరిచర్యకు ప్రసిద్ధి చెందినవారు. 2009లో వావ్ లైఫ్ చర్చ్ ని కొలంబోలో స్థాపించారు. ఈ చర్చ్ సంపూర్ణమైన క్రీస్తు కేంద్రీకతను మీకు అందిస్తుంది మరియు వేదాంతాన్ని సానుకూల విజ్ఞాన ఆధారిత పునాదులతో కలుపుతుంది. వావ్ లైఫ్ సంస్కృతి మరియు దాని పాజిటివ్ వేదాంత శాస్త్రము అన్ని వర్గాల ప్రజలకు ప్రభావితం చేస్తుంది. వారు ప్రభుత్వంలోని నాయకులు, ప్రముఖులు, సంగీతకారులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మరియు బ్లూ చిప్ కార్పొరేట్ ప్రముఖులను ఎంతో ప్రభావితం చేశారు. వావ్ లైఫ్ చర్చ్ ఎంతో మందిని స్వీకరించి రూపాంతరం చెందించింది. అందులో పేదరికాన్ని అనుభవించిన వారు, గాయపడ్డవారు, విరిగిన వారు ఉన్నారు. వాళ్ళకి ప్రోత్సాహము మరియు శక్తిని ఇచ్చి నూతన సృష్టిలో మార్చేలా సహాయపడింది. గతము తూడ్చివేయబడి మరియు నూతన జీవితం ప్రారంభమైంది. మీరు వ్యక్తిగత ఎదుగుదల మరియు సరైన వాక్యం కొరకు ఎదుగుతున్నారా? అయితే మీరు సరైన స్థానంలో ఉన్నారు. వావ్ లైఫ్ లో ట్యూన్ అవ్వండి. ఇటువంటి సమయం కొరకు ఇదే సరైన వాక్యం. అవును, ఇది నిజము. వావ్ లైఫ్ చర్చ్ మనము లోకాన్ని మార్చగలము. మనుషులకి దీన్ని విరుద్ధంగా మాట్లాడే అవకాశాన్ని ఇవ్వకండి. నేను చెప్తున్నాను, మీరు ఒక్కరు ఈ లోకాన్ని మార్చగలరు. విన్ చెప్పిన మాట నాకు చాలా నచ్చింది. ఆ విషయాన్ని నేను చాలా ప్రేమిస్తున్నాను. ఆయన ఇలా చెప్పాడు, మీరు మారగలరు మరియు లోకాన్ని మార్చగలరు. అయితే అది ఇలాగే పనిచేస్తుంది. ఒక్క మనిషి స్వయాన్ని చూసుకోవడం. అందరూ కూర్చోండి. థ్యాంక్ యూ ఫియోనా ఆ యొక్క వచనం కొరకు. ఇంత ఆనందంగా ఆ వచనాన్ని చెప్పినందుకు. అయితే నాకు ఈ వచనాన్ని చెప్పే అవసరం లేదనమాట. అయితే నేను చెప్పేదాన్ని జాగ్రత్తగా వినండి. మీరు కూడా కొంచెం శబ్దం చేయండి. అయితే ఫియోనా చెప్పినట్లుగా, అయితే నేను చెప్పిన చివరి సందేశము, గత వారంలో చెప్పిన సందేశము, అది విని నాకు చాలా మంది రాశారు. ఎంతమంది రాశారంటే మీరు నన్ను నమ్మరు, అంతమంది. నేను మీకు చెప్పలేను. అయితే వాళ్ళు ఎలా రాశారు, నన్ను క్షమించండి, నేను ఇది చేశాను, నన్ను క్షమించండి, నేను అది చేశానని. అయితే అది చదువుతున్నప్పుడు అది ఎలా ఉందంటే ఒక కన్ఫెషన్ రూమ్ లా ఉంది. అయితే కొంతమందికి అది చదివిన తర్వాత నేను రిప్లై ఇవ్వలేదు మరియు రెస్పాండ్ అవ్వలేదు, నన్ను క్షమించండి. అయితే నా ఐడియా ఇది చేయించడానికి అసలు కాదు. అయితే నా ఉద్దేశం అక్కడ ఏంటంటే, నేను కొంతమందిని ఆర్డైన్ చేస్తాను మీ యొక్క ఏరియాస్లో యాజకుడిలా. తద్వారా మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పగలరు. అయితే ఈ విషయంలోనే మేము బిజీ ఉన్నాం. వచ్చే ట్యూస్డే ఆర్డైన్ చేసుకుంటూ. ఈ ఆర్డినేషన్స్ ఆస్ట్రేలియాలో చేయబడుతుంది. తద్వారా మీరు వారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క సమస్యల గురించి మాట్లాడుకోగలరు. అయితే మీకు అర్థమైందా ఇందుకొరకే ఆర్డినేషన్స్ జరుగుతున్నాయి? అయితే ఆర్డినేషన్ అంటే ఏంటి? ఆర్డినేషన్ మీ యొక్క మనస్సాక్షి. అది ఇంతే. నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం. శ్రేష్టమైన మనస్సాక్షి. దీన్ని మీరు వినుండొచ్చు. మీలో ఎంతమంది దీన్ని విన్నారు? శ్రేష్టమైన మనస్సాక్షి. అవును, అది శ్రేష్టమైన మనస్సాక్షి. ఆర్డినేషన్ అనేది మనస్సాక్షి. ఏ వ్యక్తి అయితే ఇక్కడ నించొని మైక్ తీసుకుంటాడో ఆయన ఎలాంటి వ్యక్తి అయి ఉంటాడంటే ఆయన దగ్గర శుద్ధీకరించిన మనస్సాక్షి ఉంటుంది. కాబట్టి మీకు మనస్సాక్షి లేనప్పుడు యాజకుడిగా మేం మనస్సాక్షిగా మారతాము. మీకు అర్థమవుతుందా? మేం మీ మనస్సాక్షిగా మారతాము. అయితే మేము మీ యొక్క ప్రతి నేరాన్ని మా పైకి తీసుకుంటున్నాము అని మీరు చెప్పవచ్చు. ప్రతి ఒక్కరూ మా పైన నేరం మోపుతూనే ఉంటారు. అయితే వాళ్ళు చివరిగా కూర్చున్న వాళ్ళపైన నేరాన్ని మోపరు. చివరిగా కూర్చున్న వాళ్ళంటే అక్కడ చివరిగా కూర్చున్న ఇద్దరు వ్యక్తులు, శివాన్ మరియు రొనాలి. మరియు చివరిగా వెళ్తే ఇవాన్స్ లాగా. మీరు ఏం గమనిస్తారంటే, నేను తీర్పు తీర్చట్లేదు, నన్ను నమ్మండి, నేను ఏదో సరదాగా మీకు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు వెలుగులోకి ఎప్పటి వరకు అయితే రారో, అయితే ఎప్పుడైతే మీరు స్వీకరించి ఓపెన్ గా రారో, అది ఒక సూచన. అదేంటంటే నా యొక్క మనస్సాక్షి చీకటిలో ఉంది. ఈ రోజు నా మనస్సాక్షి అంత బాగా ఏం లేదు. కాబట్టి మేం మీకోసం మనస్సాక్షిగా మారుతాము. మేము మీ మనస్సాక్షిగా మారి మిమ్మల్ని కవర్ చేస్తాము. యాజకునికి అర్థం అంటే ఇదే. యాజకుడు మీ మనస్సాక్షిని కప్పుతాడు. ఆయన మీ యొక్క మనస్సాక్షి. కాబట్టి ఆయన ఏదైనా చెప్తే అది సూటిగా ఉంటుంది. ఒకవేళ నేను హరేన్కి ఏదైనా చెప్పుంటే అదొక అబ్జెక్టివ్ లా ఉంటుంది. ఆ వ్యక్తి గురించి నాకు తెలిసి ఉండొచ్చు, కానీ ఎందుకంటే హరేన్ తన వ్యక్తిగత జీవితం గురించి నాకు చెప్పుండొచ్చు, లేదా ఇంకెవరైనా ఆయన గురించి నాకు చెప్పుండొచ్చు. అయితే వాళ్ళు చెప్పిన మాటను నేను నమ్మి వెళ్ళను. అయితే నేను మీకు సలహా ఇచ్చినప్పుడు మీరు చెప్పింది కూడా నేను నమ్మను. నేను దేవుని ప్రమాణాల ద్వారా వెళ్తాను. అయితే మీకు ఇచ్చే సలహా కూడా దాని తగ్గట్టుగానే ఉంటుంది. ఇదే యాజకుడు చేసే పని. ఆయన మీ యొక్క మనస్సాక్షిగా మారుతాడు.
కొన్ని విషయాలలో మీ దగ్గర లేనప్పుడు అయితే అతని యొక్క మనస్సాక్షిని తీసుకుంటాడు, మీ మనస్సాక్షిని ఆయన మనస్సాక్షితో మార్చి దేవుడితో ఇలా అంటాడు, చింతించకండి, దీన్ని నేను కవర్ చేశాను, నేను దీని గురించి ఆయనతో మాట్లాడాను. కాబట్టి వాక్యము విభజిస్తుంది. అది ఒక ఖడ్గము లాంటిది. అది హృదయంలోకి చొచ్చుకుపోతుంది. అది శరీరాన్ని విభజిస్తుంది. ఏదైతే శరీరం ఆత్మతో పోరాడుతుందో దాంతో. అయితే అదే మనం ఇక్కడ చేస్తున్నాము. అయితే ఫియోనా మాటలు ఎలా ఉంటాయి, వావ్! అయితే అది ఇలాగే చేయాల్సి ఉంటుంది. అయితే అది మీ మనస్సాక్షిని విభజిస్తుంది. మీకు అర్థమవుతుందా? అవును, అది వెలుగు, నిజమైన వెలుగు, అది నిజమైన విడుదల. అది ఎప్పుడైతే కొంతమంది ఇలా ఆలోచిస్తారో, అయ్యో నేను పశ్చాత్తాపం పడాలి, అయ్యో నేను చెప్పే జాగ్రత్తగా వినండి. కృప ఎవరికంటే ఎవరైతే పశ్చాత్తాప పడతారో వారికి. ఎవరైతే పశ్చాత్తాప పడరో వారికి ఎప్పుడు మనం కృపను బోధించలేదు. మనం ఎప్పుడైనా ఇలా బోధించామా వాళ్ళకి? అక్కడ కృప ఉండదు. అక్కడ కృప ఉండదు. ఎక్కడైతే పశ్చాత్తాపం ఉండదో అక్కడ కృప ఉండదు. నన్ను క్షమించండి. కాబట్టి అందుకే దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చేశాడు. కాబట్టి మీరు కృపను కనుగొంటారు ఎప్పుడైతే మీరు పశ్చాత్తాప పడతారో, చాలా ఘోరమైన పాపాల కొరకు. నాకు తెలిసి వాళ్ళ కిటీ పోతాడు. ఎవరు చెప్పారు నేను తన కోసం ప్రార్థించాలని? కిటీ ఎక్కడా? యా కిటీ ప్లీజ్ నించు. ఈ యొక్క కాలం ఎలాంటిదంటే నీ యవ్వన కాలం అంతా నువ్వు మీ అమ్మ నాన్న పైన ఆధారపడాలనుకోవు. మరియు ఈ స్వాతంత్రం అనేది నీకు గొప్ప సరిపడ్డ శక్తినిచ్చింది. నువ్వు మాట్లాడగలిగే నాయకురాలివి. ప్రజలు నిన్ను వెంబడిస్తారు, వాళ్ళు నిన్ను నమ్ముతారు. నీ దగ్గర ఉన్న సామగ్రతను ప్రజలు చూస్తారు మరియు నీ యొక్క నాయకత్వాన్ని వాళ్ళు చూస్తారు. నేను ఏదైతే చెప్పానో ఇప్పుడు చెప్పబోతున్నానో నిన్ను ఘనపరిచి చెప్తున్నాను. నేను పరలోకం నుండి ఏం విన్నానంటే దేవుడు నీకు నీడలా ఉండాలనుకుంటున్నాడు. మహోన్నతుని చాటును నివసించేవాడు. దీని అర్థం ఏంటంటే నిన్ను కప్పుతున్నాడు. లీలా ఎవరు? ఇది మీకోసమే అనుకుంటాను. మీకోసము. మీకు లీలా ఎవరో తెలుసా? ఎవరది? లీలా మా అమ్మమ్మ. కమ్ ఆన్ చర్చ్. నేను ఆమెతో పెరిగాను, ఆమెనే నన్ను పెంచింది. ఓకే, తనే నీకు నీడనిచ్చిందనమాట. అయితే ప్రవక్త గారు మా కుటుంబం గురించి చెప్పారు, మా అమ్మమ్మ గురించి చెప్పారు. ఆమె పేరు లీలా. అయితే ఆమెయే నన్ను పెంచింది. నేను స్వాతంత్రంగా ఉండడం నేర్చుకుంది ఆమె దగ్గరే. ఆయన మరలా నీకు గుర్తు చేస్తున్నాడు, ఇది తప్పు కాదు, ఎప్పుడో ఒకసారి ఆధారపడ్డం అనేది. సరేనా? ఇదే నేను దర్శనంలో చూడగలిగాను. దేవుడు నాతో ప్రవక్త అయిన కర్బీ ద్వారా మాట్లాడారు. నేను ఎలాగా ఆధారపడాలో ఆయన నాకు నేర్పించారు. ఇది అద్భుతమైన వాక్యము. ఈ యాత్రలో నేను చాలా నేర్చుకోవాలని ఆశిస్తున్నాను. ఇది చాలా గొప్ప దినము. ప్రవక్త అయిన కర్బీ గారు చాలా లోతుగా ఇంకా స్పష్టంగా ప్రవచించారు. ఆయన కుటుంబం గురించి మాట్లాడారు. నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా మీ సమయము. ఇది శక్తివంతులు లేదా గొప్ప వాళ్ళతో కాదు, కానీ ఎవరైతే నీకు సహాయపడ్డారో వాళ్ళు, మొదటిగా సహాయపడ్డ వాళ్ళు. మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా రోషిత్ అనే పేరుతో? నా తమ్ముడి పేరు రోషాంత్, ఆయన కొడుకు పేరు రోషిత్. యా రోషిత్. హే మ్యాన్. మరియు నేను ఇంకో వ్యక్తి గురించి విన్నాను. ఆయన పేరు శ్యామ్. నాకు తెలీదు, వాళ్ళకి పిల్లలు ఉండొచ్చు లేదా ఇది ఏంటా నాకు తెలీదు. శ్యామ్ ఎవరు? శ్యామ్ మీకు ఎలా తెలుసు? శ్యామ్ ప్రశాంత్ వాళ్ళ కూతురు షమీనా షామిత్రి. కూతురు పేరు షమీనా, ఇంకో కూతురు పేరు షమ్మ. వావ్, అందరు నలుగురు సూపర్. యా మేం తన్ని షమ్మ అని పిలుస్తాము. ప్రవక్త గారు అన్ని 4 పేర్లు చెప్పారు. ఇది చాలా గొప్ప విషయం. దాని తర్వాత ఆయన చెప్పారు, మరియు ఆయన బాదుల్లా ఉవ్వ బండారవిల్ల అని చెప్పారు. ఊవా బదుల్లా. ఈ బదుల్లా అనే ప్రాంతంలో ఎవరుంటారు? మీ నాన్నగారు బాదుల్లా నుండి వచ్చారా? అవునా? నేను ఇప్పుడే బదుల్లా నుండి వచ్చాను. నేను ఉవ్వా అనే ప్రాంతంలో 2 రోజుల ముందున్నాను. నేను ఎందుకు తెలుసా ఇంత ఆనందిస్తున్నానో? నేను ఇది సరిగ్గా చెప్పానని ఉత్సాహంగా లేదు, మీతో దేవుడు మాట్లాడుతున్నాడని ఉత్సాహంగా ఉన్నాను. ఇది చాలా గొప్ప విషయం వినడానికి. దేవుడు నా పైన ఇంత ఆసక్తి కలుగున్నాడా అని. మరియు ఆయన అద్భుతాలు చేయబోతున్నాడు. ఈ రోజు సర్వీస్ నిజంగా అద్భుతమైంది. కళలో ఎలాంటి సామర్థ్యం కలుగుంటుందో నేర్చుకోండి. వ్యాపారంలో వచ్చే సవాళ్లను ముందే హెచ్చరించు సామర్థ్యాన్ని తెలుసుకోండి. ప్రతి ఒక్కరికి జ్ఞానోదయం అయ్యేలాగా మరియు గాఢమైన స్వస్థతలు మీ యొక్క తెలిసిన వ్యక్తుల సంబంధాల మధ్యలో పరిచయం చేస్తున్నాము. డ్రీమ్ టెక్ కర్బీ డెలెనరోల్ ద్వారా కళల ప్రపంచాన్ని ప్రవచన సాధనంగా ఆవిష్కరించే వర్క్షాప్ మరియు జ్ఞానం యొక్క పదాలు. మీ ఫోన్స్ని నా వైపు ఇలా ఊపండి. మీరు ఫోన్ని నా వైపు ఊపుతున్నప్పుడు నేను ఆజ్ఞాపిస్తున్నాను, మీ క్రెడిట్ రేటింగ్ అనేది పైకి వెళ్తుంది, పెరుగుతుంది.
మీరు చూడండి, క్రెడిట్ రేటింగ్ అనేది పెరుగుతుంది. మీకు ఏం చూపించాలనుకుంటున్నానంటే మ్యాట్రిక్స్ అనేది చేంజ్ అవుతుంది. మీరు ఆలోచించే ఆలోచన తగ్గట్టు ఎంతమంది క్రెడిట్ స్కోర్ ని చూసారు? ఏమైంది చెప్పండి. మీరు అద్భుతాలు మరియు సూచక క్రియలు అని చెప్పిన వెంటనే నేను నా ఫోన్ ఓపెన్ చేసి నా అకౌంట్ మరియు క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ ని చూసుకున్నాను. నేను చూసిన వెంటనే నా క్రెడిట్ స్కోర్ అన్నది పెరిగిపోయింది. అయితే నేను ఒక పేమెంట్ ని చేశాను, 380 మరియు 37 సెంట్స్. డబ్బులు ఎవరికి చేరుకుంది కన్నా బ్యాంకులో నుండి తగ్గలేదు. 18 నిమిషాల ముందు అయింది. నేను దాని గురించి కదా మాట్లాడేది. అవును, నేను దీని గురించి 18 నిమిషాల ముందు మాట్లాడుతున్నాను. కమాన్. ఆయన ఫైకో స్కోర్ అన్నది 100 పాయింట్లు పెరిగిపోయింది. మీరు మాట్లాడుతుండగా మా పెట్టుబడి అన్నది పెరిగిపోయింది. అది 5% పెరిగిపోయింది. నేను మీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు కొంతమందిని ఆశీర్వదించాను, కొంత స్నేహితులను ఆశీర్వదించాము. మాకు తిరిగి రావాల్సిన డబ్బు నిన్న రాత్రి తిరిగి వచ్చింది. నేను ఇతరులను ఆశీర్వదించింది నాకు ఆశీర్వాదంగా తిరిగి వచ్చింది. గత 20 సంవత్సరాలుగా నేను నా భర్త అప్పుల్లోకి వెళ్ళలేదు. అయితే నా రేటింగ్ 0, నా క్రెడిట్ రేటింగే లేదు. నేను నా బ్యాంక్ అకౌంట్ ని చూసుకుంటూనే ఉన్నాను. అకస్మాత్తుగా క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోమని నా స్క్రీన్ పైకి సందేశం వచ్చింది. ఎవరు నాకు క్రెడిట్ కార్డ్ ఇవ్వరు. అయినను నేను ఫామ్ ఫిల్ చేశాను. బ్యాంక్ వాళ్ళు నీకు $2000 లిమిట్ ఆమోదించబడిందని చెప్పారు. నా క్రెడిట్ స్కోర్ అన్నది ఒక కథ లాంటిది. అన్ని అప్పులను మేము కట్టేశాము. మాకు ఏ అప్పు లేదు. అయినప్పటికీ అది ఎప్పుడు నెగిటివ్ లో ఉండేది. ఈ రోజు 2 దిక్కులా 12 నుంచి 13% పెరిగినది. ఇన్ని రోజులు కదలిక లేదు, అకస్మాత్తుగా అది పెరిగినది. నిన్న మీరు ఫైనాన్షియల్స్ లో చెప్పినప్పుడు $225 పేపాల్ వచ్చింది. నేను అన్నింటినీ చూసినాను. లాస్ట్ టైం నేను చూసినప్పుడు వాళ్ళు నాకు చివరిలో చెప్పారు ఈ మాట, నా కుటుంబీకులందరికీ నేను డబ్బులు కట్టాను. చివరిగా చూస్తే 3 పిల్లలు కూడా వాళ్ళు డబ్బులు రిటర్న్ ఇచ్చారు. కానీ ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు చెప్పినట్లే జరిగింది. ఇంట్లో జెమ్ పార్టీస్ జరిగేవి. ఆలిగన్ హోటల్ రూమ్ లో ఒక జెమ్ దొరకక చాలా రోజులయ్యింది. చాలా కాలం తర్వాత నాకు ఒక వజ్రం దొరికింది. అది చాలా భిన్నంగా ఉంది. ఇది చాలా అందంగా ఉంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు ఒక జెమ్ దొరికింది. నా క్రెడిట్ స్కోర్ 500 పాయింట్లు పెరిగిపోయింది మరియు నా అకౌంట్ లో నుండి $500 ఎటు పోలేదు. ఇది ఒకవేళ మీరు గమనిస్తే చాలా పెద్ద శాతం డబ్బు కదా. నా క్రెడిట్ చాలా దారుణంగా ఉండేది. నిన్న ఆరాధనలో నాకు స్వస్థత జరిగింది. నేను నిన్న ఇక్కడ లేను. నిన్న ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ అయినప్పటికీ సర్వీస్ బాగా జరిగింది. ఈ రోజు నా ఎడమ మడిమలో చాలా నొప్పితో నేను లేచాను. ఇక్కడికి వచ్చాక నొప్పి చాలా ఎక్కువైంది. భారం కూడా నా మడిమ మీద నేను మోయలేకపోయాను. ఆరాధన సమయంలో దేవుడిని నన్ను స్వస్థపరచమని అడిగాను. ఆయన వెంటనే నన్ను స్వస్థపరిచాడు. మీకు ఒక చెడు వార్త వచ్చినప్పుడు మీరు ఎప్పుడు నవ్వండి. ఏం గమనిస్తారంటే మ్యాట్రిక్స్ అనేది మెత్తగైపోతుంది. మీ నర్వస్ సిస్టమ్ ఇలా ఆలోచిస్తుంది. ఏంటి? మీరు జాగ్రత్తగా దీన్ని చూస్తే ఇది ఇలాగే పనిచేస్తూ ఉంటుంది. ఎక్కడైతే ఎక్కువ తేలికతనం ఉంటుందో మేట్రిక్స్ అనేది నెమ్మదిగా మెత్తగా మరియు ఇంకా మెత్తగవుతుంది. ఎక్కువ ఫ్లూయిడ్ మరి ఎక్కువగా ఫ్లూయిడ్ ని చూస్తారు. మీ మానసిక ఆలోచన మొత్తానికి ఎప్పుడైతే ఆగిపోతుందో, ఎప్పుడైతే ఏ ఆలోచన మీ దగ్గర ఉండదో అప్పుడే సరైన ఆలోచన వస్తుంది. మీకు అర్థమవుతుందా? మ్యాట్రిక్స్ అనేది మారిపోతుంది మరియు అప్పుడు ఒక్కటే క్షణంలో ఏదో మారిపోతుంది.